పాఠశాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తున్నది. సరైన వనరులు ఇస్తున్నది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నది, ఉపాధ్యాయులు ఇస్తున్నది. కానీ ప్రజల్లో ఉన్నటువంటి అవగాహన లోపం వల్ల పంపడం లేదు. పంపకపోవడం వల్ల బళ్ళని కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్న విద్యార్థులు మన బడికే పంపించాలి. మన ఉపాధ్యాయులను సమాధానం చెప్పే స్థితిలో ఉంచుకోవాలి. నా పిల్లవాడికి ఎందుకు వస్తలే అడిగేటువంటి స్థితిలో ఉండాలి తప్ప మీరు పంపించకుండా మాట్లాడితే అది సభ్యత కాదు, పద్ధతి. కాబట్టి ఫస్ట్ మీ పిల్లని పంపించండి. పంపించిన తర్వాత మీ పిల్లకి రాకపోతే సార్ మా అబ్బాయికి వస్తలే అడగండి. లేదు ప్రైవేట్ పిల్లవాళ్ళకి గవర్నమెంట్ పిల్లవాళ్ళకి ఒక పరీక్ష పెడదాం, ఆ తర్వాత నమ్మండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలను మనమే కాపాడుకోవాలి. ప్రైవేట్ స్కూల్ నిరసనగా ప్రైవేట్ స్కూళ్ళను బంద్ పంచాయతీలోని పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు పంపించకుండా అడ్డుకున్నాం మేము. ఇవాళ ఈ సందర్భంగా అమ్మరపేట నుంచి వెళ్ళి ప్రైవేట్ స్కూళ్ళకి ఏ ఇంటి నుంచి వెళ్ళైనా ఎవరినైనా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించేది ఉంటాయి. గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి పిల్లవానికి మన ప్రభుత్వం నుంచి వచ్చే వాటిని రేషన్ బియ్యం అయినా పింఛన్లు అయినా ఎలాంటి సహకారాలు కూడా అందజేయం మేము. ఎందుకంటే మనకు వేలకు వెచ్చించి కేసీఆర్ గారు మన గవర్నమెంట్ స్కూళ్ళకు టీచర్లకు మధ్యాహ్న భోజనం పిల్లలకు మధ్యాహ్న భోజనం. ఈరోజు ప్రైవేటు బస్సులను అడ్డుకోవడం జరుగుతుంది. ఎందుకనగా ప్రైవేటు ఇక్కడ కమ్మర్పేట గ్రామ పంచాయతీ నుండి ప్రైవేటు స్కూళ్ళలో ఏ ఒక్క విద్యార్థి అంటే 5th క్లాస్ వరకు ఏ ఒక్క విద్యార్థి వెళ్లకుండా ఇక్కడనే కమ్మర్పేట ప్రైమరీ స్కూల్లోనే చదువుకునేటువంటి విధంగా మేము అడ్డుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ ఆ సదుపాయాలన్నింటినీ వినియోగించుకోకుండా ప్రైవేటు స్కూళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళకు మోటివేషన్ లేకపోవడం ద్వారా వాళ్ళందరూ కూడా అక్కడ పంపించడం జరుగుతుంది. కాబట్టి వారికి వచ్చేటటువంటి ఏ సదుపాయం అనేది ప్రభుత్వం ఇచ్చేటువంటి ఏ ప్రోత్సాహకమైన కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పంపించినట్లయితే వారి యొక్క పిల్లలను పంపించినట్లయితే వారి యొక్క తల్లిదండ్రులకు ఎలాంటి ప్రోత్సాహకాలు కూడా ఇక్కడ అందజేయకుండా ఇక్కడ కమ్మర్పేట గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ కానీ ఎంపీడీసీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వార్డు మెంబర్లను కానీ అందరం కూడా మూకుమ్మడిగా తీర్మానించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎలాంటి సౌకర్యం లేనట్టు అందించినట్లయితే అప్పుడు మేము కూడా ముందుండి అటువంటి సౌకర్యాలను కల్పించడానికి మేము కృషి చేస్తామని కోరుకుంటున్నాం.